హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం అయితే చుట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజు నుండే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగించాలని సివిల్ అండ్ ఫుడ్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డులో మార్పులు అయితే చేసుకోవాలి. అదేంటంటే మీరు మీ రేషన్ కార్డును ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తున్నారో అక్కడే మీ ఆధార్ కార్డు చిరునామా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్లో రేషన్ కార్డును అప్లై చేసుకోవాలి అనుకుంటే అక్కడే మీ ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఉండాలి. ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఇంటి దగ్గర ఉండి మీరు ఇక్కడ నుండి అప్లై చేస్తే మీ రేషన్ కార్డు అప్లికేషన్ అయితే చెల్లదు. అందుకే అప్లై చేసుకునే ముందే ఆధార్ కార్డులో అడ్రస్ అనేది మార్పించుకోవాలి. మీరు ఎవరి పేరును అయితే మీ రేషన్ కార్డులో చేర్చాలి అనుకుంటున్నారో వారి పేరు మరో రేషన్ కార్డులో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ భార్య పేరును కార్డులో చేర్చాలి అనుకుంటున్నారు, కానీ అప్పటికే తన పేరు తన పుట్టినింట్లో రేషన్ కార్డులో ఉంటుంది. సో మీరు తన పేరు చేర్చడానికి వీలు లేదు. కాబట్టి మీరు అప్లై చేసుకునే ముందే తన పేరును అక్కడి రేషన్ కార్డులో నుండి తీసివేయించి ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. మీ పిల్లల పేర్లను మీ రేషన్ కార్డులో చేర్పించాలి అంటే వారి వేలిముద్రలు ఆధార్ కార్డులో నమోదై ఉండాలి. ఇంతవరకు కాకపోతే వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి. అప్లికేషన్కి సంబంధించిన ఫామ్ మీ సేవా సెంటర్లో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఫామ్ నింపి అప్లై అయితే చేసుకోండి. ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే మీ అడ్రస్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ కింద గ్యాస్ బుక్ లేదా ఓటర్ ఐడి లేదా 10th మెమో లేదా కరెంటు బిల్లు లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డులో అప్లై చేసుకోవడానికి క్యాండిడేట్ యొక్క ఆధార్ అనేది, ఇన్కమ్ అనేది ఖచ్చితంగా అవసరం. రేషన్ కార్డు రిజెక్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీ ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్ తప్పుగా ఉన్నా అడ్రస్ ప్రూఫ్ ఎక్కడి నుంచి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ అడ్రస్సే ఉండాలి. మరొక రేషన్ కార్డులో మీ పేరు అయితే ఉండకూడదు. పిల్లల పేర్లను యాడ్ చేసేటప్పుడు ఆధార్ అథెంటికేషన్ జరగకపోయినా రేషన్ కార్డు అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. మీరు అప్లై చేసుకునే ముందే మీ ఆధార్ కార్డులో పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత నేమ్ అనేది చేంజ్ చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి అన్నీ అప్లై చేసుకునే ముందే ఒకసారి కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.